మన మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ గతంలో గౌరవ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు వచ్చేసి గర్ల్స్ హాస్టల్ను ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 400 మంది అమ్మాయిలు ఇక్కడ చదువుకోవడం జరుగుతూ ఉంది. మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ బాయ్స్ హాస్టల్ ఇంచుమించు 150 మంది బాయ్స్ ఉన్నారు. దాదాపు 150 గదులు ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్ అంటే ఇంచుమించు 300 మంది స్టూడెంట్స్ అకామిడేషను. ఇది 150 కోట్ల రూపాయలతోటి ఒక బాయ్స్ హాస్టల్ ఈ ప్రాంగణాన్నే మన ప్రభుత్వం శాంక్షన్ చేసి ఇది పూర్తిగా అభివృద్ధి చెంది ఈరోజు ప్రజలకు ఉపయోగపడేలా ఈరోజు ఓపెనింగ్ చేశాము. అందుకే ఈ మెడికల్ కాలేజీని కూడా ఇంకా 2-3 నెలల్లోనే మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే మనకు టౌన్ నడిబొడ్డునుందో ఆ హాస్పిటల్ కూడా ఇక్కడ తరలించడానికి 2 నెలలు పడతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారిని ఈ గొప్ప కార్యక్రమాన్ని పిలిచి ఈ మహబూబాబాద్ మెడికల్ కాలేజీను పూర్తి స్థాయిలో ఫంక్షన్ చేసే విధంగా మేము ప్రారంభోత్సవం చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.